సో ఏ పార్టీ అధికారంలోకి వస్తారు? జనసేన. ఎందుకు జనసేన? ఆయన జెన్యున్ గా ఉంటాడు కాబట్టి జనసేన అనుకుంటున్నాం అంతే. మేబీ జగన్ వచ్చి ఏమైతే చేయలేడు కదా వాళ్ళకి. ఇప్పుడు మేబీ ఆయన వస్తే ఏదైనా మంచి జరుగుతుంది ఏపీకి అని అనుకుంటున్నాం అంతే. యూత్ కి కూడా ఏమైనా డెవలప్మెంట్ చేస్తాడని మెయిన్ గా. ఎందుకంటే యూత్ నుంచే ఎక్కువ ఆయనకి ఫ్యాన్ బేస్ ఉంది, అంతా యూత్ సపోర్ట్ ఎక్కువ ఉంది. అంటే పార్టీ పెట్టి 10 సంవత్సరాలు ఎమ్మెల్యే కూడా గెలవలేదన్న విమర్శ ఉంది కదా, దానికి ఏం చెప్తారు? అంటే పార్టీ పెట్టి అంటే సపోర్ట్. ఇప్పుడు వెనక నుంచి వెన్నుపోటు పొడిచేటోళ్ళు చాలా మంది ఉంటారు కదా. ప్రతిసారి టీడీపీతో పొత్తు పోవడం తప్ప సింగిల్ గా ఎప్పుడు నిలబడ్డ గెలవట్లేదు అన్న ధైర్యం లేదనుకో. అంటే సింగిల్ గా గెలవలేడని కాదు, సింగిల్ గా గెలవకపోతే అంతమంది ఫ్యాన్స్ ని ఆయన ఒక్కడి కోసం అంతమంది జనాలు అయితే ఉండరు కదా. తెలంగాణలో ఉన్నారు, ఈవెన్ దో ఏపీలో కూడా అంతే ఉన్నారు. ఆయనకి తెలంగాణలో కొల్లాపూర్లో అంటే బర్రెలకు వచ్చిన ఓట్లు కూడా జనసేన పార్టీ టోటల్ కు పడలే కదా అన్న విమర్శ కూడా ఉంది కదా, దానికి ఏం చెప్తారు? ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మేబీ డబ్బుతో వాళ్ళని కొనుక్కుంటున్నారేమో అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు పార్టీస్ చాలా మంది ఎలక్షన్స్ కి ముందు మనీ ఇస్తారు కదా. మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ పూర్ కానీ ఏమనుకుంటారు, ఆ మనీ కావాలి, ఆ మనీ కోసం అట్రాక్షన్ అయ్యి సో వాళ్ళు ఓట్ వేసి ఉండొచ్చు. వాళ్ళ పార్టీ సైడ్ ఎక్కడైనా ఇప్పుడు వార్డ్ లీడర్స్ ఉంటారు, కార్పొరేటర్స్ ఉంటారు, వాళ్ళు ఏమైనా టెక్నిక్స్ యూజ్ చేసి ఉండొచ్చు. అంతేగాని ఇప్పుడు అలా అంటే జనసేన కూడా చేయొచ్చు కదా. మనీ పంచి తీసుకోవాలనుకుంటే ఓట్లు తీసుకోవచ్చు అలా కూడా. ఆయన ఎందుకు జెన్యున్ గా ఉన్నాడు, నాకు ఎంత ఓట్లు పడినా పర్వాలేదు కానీ అది ప్రజల నుంచి జెన్యున్ గా రావాలని కోరుకున్నాడు అంతే. అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సైడ్ చాలా రియలైజ్ అయ్యారని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు చుట్టాలు ఉన్నారు, రియలైజ్ అయ్యారు అని నేను అనుకుంటున్నాను. జనసేన అధికారంలోకి వస్తే జనసేన కూడా అవినీతి చేసే ఛాన్స్ లేదు? అవినీతికి అయితే లేదు. ఎందుకంటే ఆయన ఫస్ట్ నుంచి ఎలాంటోడో తెలుసు కదా అందరికి. హీరో ఉన్నప్పటి నుంచే తెలుసు. ఇంకా రియాలిటీలో ఒక ఎమ్మెల్యే అయినా కానీ ఆయన ఒక మంచి చేస్తాడనే హోప్ అంతే. మరి నిరుద్యోగత బాగా చాలా ఉంది, మరి నిరుద్యోగం తగ్గించే ఛాన్స్ ఏమైనా? అందుకే నేను యూత్ కి సపోర్ట్ వస్తుంది బాగా అని చెప్తున్నా. ఎందుకంటే యూత్ నుంచి ఆయనకి సపోర్ట్ బాగుంది. సో ఆయన పర్టికులర్ గా మంచి చేస్తాడు అని నేను అనుకుంటున్నా. అంటే నిరుద్యోగం కానీ లేకపోతే సంథింగ్ ఏదైనా న్యూ టెక్నిక్స్ కానీ ఎడ్యుకేషన్ పరంగా అన్ని రంగాలలో యూత్ కి ఏమైనా మంచి చేస్తాడని అనుకుంటున్నాను. రీసెంట్ గా జగన్ గారు కూడా అన్నారు 3 పెళ్లిళ్ళు చేసుకునే పర్సన్. అది పర్సనల్ కదా, అది పర్సనల్ మ్యాటర్. ఎవరిదైనా పర్సనల్, ఎవరికైనా పర్సనల్స్ అనేటివి ఉంటాయి. అంటే లైఫ్ లో ఫెయిల్ అయిందని చెప్పేసి ఇంకా రంగంలోకి జీవితంలో ఇంకే యాక్టివిటీస్ లో చెయ్యొద్దా? అది అయినా పర్సనల్ లైఫ్, దానికి దీనికి పొంతన లేదు. అది వేరు ఇది వేరు. అంతమంది జనాలను ఆయన గెలుచుకోవడంలో మళ్ళీ అదెందుకు చూడరు? ఆ ప్రేమను ఎందుకు చూడరు? ఈ ప్రేమను ఎందుకు చూస్తున్నారు? అటు ఇప్పుడు ఏదైనా కానీ పవన్ కళ్యాణ్ ఒక మీటింగ్ జరుగుతుందంటే, ఆయన మీటింగ్ జరుగుతుందంటేనే బద్దలు వెళ్ళిపోతాయి. ఎక్కడక్కడికి రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి, అక్కడ రోడ్లన్నీ బ్లాక్ అయిపోతాయి, అందరూ ఆపేస్తారు. ఎక్కడిగా బాగా ఫ్యాన్స్ ఎక్కువ అయిపోతారు. అన్నని కోసం మేము ఉన్నామని వరుగుతారు. అంటే వాళ్ళకి మనీ ఇచ్చేది తెచ్చుకుంటున్నాడా? అంటే వాళ్ళకి ప్రేమ చూపించట్లేదా? చూపియందే ఫ్యాన్స్ అయ్యారా? మేబీ తన లైఫ్ స్టైల్ అట్లా ఉందేమో, చెప్పలేము. అంతే దాన్ని తీసుకొచ్చి ఇందులో కలపడం అది తప్పు. ఫస్ట్ అయితే నిరుద్యోగం, దాని తర్వాత ఎడ్యుకేషన్ గురించి అయితే పక్కా అవుతుంది. నెక్స్ట్ నిరుద్యోగం గురించి అవుతుంది. ఏమైనా వృద్ధులకి మంచి చేస్తాడు, పింఛన్స్ కానీ అలాంటివి అలా ఉంటాయని అనుకుంటున్నాను.